ఐదేళ్ల పాలనలో నిత్యం పేదలు సామాన్య ప్రజల ఉసురు పోసుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ లాంటి వారిని దేవుడు కూడా క్షమించడన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. 30 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తానని మోసం చేసిన జగన్ తను మాత్రం ఋషికొండలో 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఇంద్రభవనం నిర్మించుకున్నారని, తాడేపల్లి ప్యాలెస్ కు 45 కోట్లు పెట్టి సోకులు చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇదే జగన్ చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఆ మొత్తంతో కనీసం 30,000 మందికి గృహవసతి సమకూరేదన్నారు జీవి ఆంజనేయులు. వైకాపా ప్రభుత్వం హయాంలో పేదల ఇంటికి ఇచ్చిన 1.8 లక్షల రూపాయల మొత్తాన్ని ఆధారంగా చేసుకునే తాను ఈ లెక్కలు చెబుతున్నారన్నారాయన. వినుకొండ పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ओम नमो नमो भवति जायमानोन्हाङ्केतुषसामि शतं जीवशरदो वर्धमान इत्यपि निगमो भवति शतमिति शतन्नीर्गमाजमनुजेन कोदण्डरामस्वानुग्रह प्रसाद सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु जय श्रीराम ये युवकारंడి Dale,